అమరావతి రాజధాని రైతులకి ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకొని ఓపెన్ ప్లాట్స్ ఇచ్చారు. గతంలో 2014-15 వరకు అమరావతి రాజధానిలోని 29 గ్రామాల రైతులు వ్యవసాయం చేసుకొని చక్కగా వారి జీవనం వారు కొనసాగించేవాళ్ళు. ఏదో 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా బ్యాంకులో పెట్టుకుంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆ భూమిని విస్తీర్ణాన్ని బట్టి రుణాలు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్లి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకులో పే చేసేవాళ్ళు. ఎప్పుడైతే భూములు తీసుకెళ్లి ల్యాండ్ పూలింగ్లో అమరావతి రాజధానికి ఇచ్చారో అప్పటి నుంచి వ్యవసాయ భూములు కాస్త ఓపెన్ ప్లాట్స్గా మారిపోయాయి. ఓపెన్ ప్లాట్స్కి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కూటమి ప్రభుత్వం మరలా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్కి స్పష్టంగా తెలియజేసింది. 29 బ్యాంకులు, రాజధాని పరిధిలో ఉన్న 29 బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రిలీజ్ చేయించింది. అయితే బ్యాంకుల నిబంధనల ప్రకారం ఏదైనా ఓపెన్ ప్లాట్స్ మీద 3 రకాల రుణాలు మాత్రమే ఇవ్వడానికి అనుమతి ఉంది. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ బ్యాంకులో పెట్టుకొని విద్యా రుణం, ఆ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకుంటూ ఉంటే వారికి ప్రతి సంవత్సరం 2 లక్షల చొప్పున 5 సంవత్సరాల పాటు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆ స్థలంలో ఏదైనా బిల్డింగ్ నిర్మించుకుంటే ఆ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా బ్యాంకులు రుణంగా ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఇక మరొక ఆప్షన్ కూడా ఉంది. ఎవరైతే రైతులు ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్ పూలింగ్లో పొందారో ఆ ఫ్లాట్స్ని కొలెటరల్గా పెట్టి ఏదైనా ఒక యూనిట్ స్టార్ట్ చేసుకుంటే, ఏదైనా చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించుకుంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అంతేగాని ఆ ఫ్లాట్స్ తాకట్టు పెట్టి పర్సనల్ లోన్లు తీసుకుంటామంటే ప్రస్తుతం ఉన్న బ్యాంకు మార్గదర్శకాలు అంగీకరించడం లేదు. అందువల్ల రైతులు వాళ్ళ అవసరాలకి, వ్యక్తిగత అవసరాలకి ఈ ఫ్లాట్స్ తాకట్టు చూపి బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకోవడం సాధ్యం కాదు అని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు స్పష్టంగా చెప్పేశారు. అయితే మీ ఇంట్లో విద్యార్థులు ఉంటే, వారు చదువుకుంటా ఉంటే వారికి అవసరమైన ఖర్చులకి బ్యాంకు రుణం తీసుకోవచ్చు. లేదు అంటే మీ ఫ్లాట్లో ఏదైనా బిల్డింగ్ లేపుకొని దానికి అద్దెకిచ్చుకుంటా ఉంటే దానికి రుణం తీసుకోవచ్చు. ఇక ఫ్లాట్స్ తాకట్టు పెట్టి పరిశ్రమలు పెట్టి వాటిని నడిపి అదంతా రైతులకు పెద్దగా సాధ్యం కాదు. కొంతమంది ఉంటారు అక్కడక్కడ గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు, వారికైతే అది సాధ్యమవుతుంది. ఈ 3 రకాల రుణాలు మాత్రమే రైతులకు ఇవ్వడానికి సాధ్యమవుతుందని బ్యాంకులు తేల్చి చెప్పాయి. అంటే అమరావతి రైతుల్లో 70% మందికి రుణాలు వచ్చే అవకాశం లేదు. అంటే ప్రతి ఇంట్లో బీటెక్ చదివేవాళ్ళు, డిగ్రీ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదివేవాళ్ళు ఉంటారు కదా. 10th క్లాస్ లోపు చదివేవాళ్ళు ఉంటే బ్యాంకులు పెద్దగా రుణాలు ఇవ్వవు. 10th క్లాస్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా రుణాలు ఇస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడిప్పుడు అక్కడ బిల్డింగ్లు లేపడానికి అమరావతి రాజధానిలో రైతుల ఫ్లాట్స్కి రహదారుల సదుపాయం లేదు. ఎందుకంటే సీడీ యాక్సెస్ రోడ్డుకి ట్రంక్ రోడ్ల నిర్మాణాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. లేఅవుట్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి మరో 24 నెలలు పట్టే అవకాశం ఉంది. మరో 2 సంవత్సరాల వరకు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం పెద్దగా లేదు. దీనికి సంబంధించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ వివరాలు కామెంట్లో పంపించండి. మన రైతులకు సంబంధించి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.